కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లాలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సారథ్యంలో కూటమి పాలనలో వెన్నుపోటుకు రెండేళ్ల నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రభుత్వం రెండేళ్ల పాలన వెన్నుపోటు పాలన అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స తన వారసులు ఎవరైతే సందీప్ బాబు ఉన్నారో, అలాగే అనూష గారు ఉన్నారు. ఈ రెండేళ్ల కూటమి పాలనపై మీరేమంటారు? అసలు ఏంటి? ఒక మొక్కలే చెప్పాలంటే అంత మోసం 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 అంతే. ఇంకా ఏం చెప్పడానికి ఇంకా ఏమున్నది? ఈ రెండేళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా నష్టం చేశారు. ఇంకా నష్టం జరుగుతుంది. ఈ నష్టం మీద మా ప్రభుత్వం పోరాడుతుంది. కాబట్టి ఈ రోజు నిరసన ర్యాలీ అందుకే చేస్తున్నాం. ఈ రెండేళ్ళ పాలన ప్రజలు ఏ నష్టపోయారో తెలియజేయడానికి ఈ ర్యాలీ జరుగుతుంది. సార్, అసలు యువతకి సూపర్ 6 వాగ్దానాలు ఎలా ఇచ్చింది? పాలన చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. సూపర్ 6 అని చెప్పి జనాల్ని మోసం చేశారు. 2 సంవత్సరాలైనా చెప్పిన హామీలు తీర్చలేని ప్రభుత్వం. ప్రజలారా ఒకసారి గమనించండి. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బాండ్ల మీద సైన్ చేసి సూపర్ 6 ఇస్తారన్నారు. ఈనాడు సూపర్ 6 తీసుకుంటే ఒకటి కూడాను అమలు సరిగ్గా చేయలేదు. దీనికి నిరసనగా 1వ సంవత్సరంలో బాబు షూరిటీని మోసం కట్టడం చేస్తాం. 2వ సంవత్సరంలో మళ్ళీ ప్రజలకు వెన్నుపాటు పొడిచారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే బొత్స గారి నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున చీపురుపల్లిలో ఈ ర్యాలీ నిరసన ర్యాలీ తెలియజేస్తామని ప్రజలందరూ ఒకసారి గమనించండి. ఆంధ్ర ప్రజలు మీకు రావాల్సిన వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు అందరికీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. చెప్పండి మేడం, పెద్ద ఎత్తున డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. మీ అధినేత పిలుపు మేరకు ఏ విధంగా మీరు పోరాడబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, 3000 ఇస్తానన్నారు. ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీలు తేవట్లేదు, ఏమీ చేయట్లేదు. కాబట్టి మీ యువతకు మాత్రం 72,000 ఏవైతే బాకీలు ఉన్నారో అవి తీర్చాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఏ విధంగా బలపడ్డాయి అనుకుంటున్నారు? బొత్స వారసులుగా మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు పార్టీ పరంగా? ముందు మేము బొత్స వారసుల కంట చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా పనిచేయాలని నేను జనాల ముందుకు వచ్చాను. మరి ప్రజల్లోని ఫస్ట్ నేను తిరిగి వీళ్ళ కష్టాలన్నీ తీర్చాక అప్పుడు వారసుల గురించి మాట్లాడదాం. వైసీపీ శ్రేణులు అయితే ఏదైతే కూటమి పాలన రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి తరలి వచ్చాయి. అయితే ఇటు బొత్స సారథ్యంలో వాళ్ళ వారసులు పూర్తి స్థాయిలో ఇక్కడ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ అయితే చేపట్టినటువంటి పరిస్థితి. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, HFTV, విజయనగరం.